వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అండ్ ఇప్పుడు చూస్తుంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కెరియర్ ఆప్షన్స్ గా మిగిలింది. మెడికల్ కోడింగ్ అనేది జనరలీ వింటూ ఉంటాము, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కోసం ఉన్న ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి మెడికల్ రికార్డ్స్ని కోడ్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది ఇక్కడ ఉంటుంది. మెడికల్ కోడర్స్ ఏం చేస్తారు అంటే ఈ మెడికల్ రికార్డ్ యూఎస్ నుంచి వచ్చే మెడికల్ రికార్డ్స్ని తీసుకొని వాళ్ళు కోడ్స్ కింద కన్వర్ట్ చేసి తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ లేదంటే వాళ్ళ క్లయింట్స్కి తిరిగి పంపిస్తుంటారు. దిస్ ఈజ్ ద ఓవరాల్ వర్క్. చాలా మంది మెడికల్ కోడింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా ఉంటాయి. చూసేటప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్, బట్ నాకు చాలా బెస్ట్ అనిపించింది క్వాలిటీ థాట్ ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్? యూజువలీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అండ్ ఇప్పుడు చూస్తుంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కెరియర్ ఆప్షన్స్ గా మిగిలింది. సో మెడికల్ కోడింగ్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. మనతో పాటు ఉన్నారు 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ కోడింగ్, ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నారు. ఆయనే మెడికల్ కోడింగ్ ట్రైనర్ హరి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మెడికల్ కోడింగ్ అనేది జనరలీ వింటూ ఉంటాము, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అనేది ఇప్పుడు మనకి ఒక అవుట్ సోర్సింగ్ జాబ్. బేసికలీ మనకి వర్క్ వచ్చేసరికి యూఎస్ నుంచి వస్తుంది. సో ఇక్కడున్న కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మెడికల్ కోడింగ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఆర్సిఎం. సో మెడికల్ కోడింగ్ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కోసం ఉన్న ఒక మంచి ఆపర్చునిటీ ఇప్పుడు. సో మెడికల్ కోడింగ్ ఎవరైనా నేర్చుకొని దీనిలో సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి స్టార్టింగ్ ఒక 20,000-25,000 శాలరీతో యాజ్ అ ఫ్రెషర్ గానే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మెడికల్ కోడింగ్, వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అని మీరు అడిగితే దీనిలో సింపుల్గా చెప్పాలంటే మనకి మెడికల్ రికార్డ్స్ని కోడ్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది ఇక్కడ ఉంటుంది. ఎస్. సో ఈ మెడికల్ రికార్డ్స్ ఏంటి, ఈ కోడ్స్ ఏంటి అని మనం చూసుకుంటే, మెడికల్ రికార్డ్స్ అనేవి మనకి యూఎస్ నుంచి వస్తాయి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యూఎస్ నుంచి వస్తుంటాయి మనకి. ఈ మెడికల్ రికార్డ్స్ని మనం తీసుకొని వాటిని కోడ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ కోడ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కోడ్స్ని, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తుంటుంది అన్నమాట. సో ఈ కోడ్స్ని మనం ఈ మెడికల్ రికార్డ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటి ప్రాఫిట్, అంటే కంపెనీస్కి ఏంటి ప్రాఫిట్, లేకపోతే ఎందుకు మనం యూఎస్కి వర్క్ చేస్తున్నామని చూస్తే, సో యూఎస్లో హెల్త్ కేర్ ఆర్సిఎం అని ఒకటి ఉంటుంది. అంటే మన దగ్గర ఎట్లయితే మనం ఇప్పుడు డాక్టర్కి డైరెక్ట్గా మనం పాకెట్ నుంచి, అవుట్ ఆఫ్ పాకెట్ మనం పే చేస్తామో, యూఎస్లో వచ్చేసరికి ఆ పేర్ అనేవారు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు పే చేస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్ చేసే ఒక సర్వీస్కి ఎంత మనీ పే చేయాలి ఏంటనేది వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్ నుంచి మెడికల్ రికార్డ్ తీసుకొని వాటిని కోడ్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత వాటికి డాలర్స్ కింద కన్వర్ట్ చేసి ఫైనల్గా ఒక అమౌంట్ అనేది ఇస్తారన్నమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. దీంట్లో మెడికల్ కోడర్స్ ఏం చేస్తారు అంటే ఈ మెడికల్ రికార్డ్ యూఎస్ నుంచి వచ్చే మెడికల్ రికార్డ్స్ని తీసుకొని వాళ్ళు కోడ్స్ కింద కన్వర్ట్ చేసి తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ లేదంటే వాళ్ళ క్లయింట్స్కి తిరిగి పంపిస్తుంటారు. దిస్ ఈజ్ ద ఓవరాల్ వర్క్ యాక్చువల్లీ. ఓకే. సో యూజువలీ యూఎస్లో డే టు డే బేసిస్లో పాలసీస్ అనేవి చాలా మార్పులు వస్తూ ఉన్నాయి కదా, సో అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా దీనికి? ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు నాకు. సో సమ్ టైమ్స్ మనం చాలాసార్లు ఇంటి అమెరికాలో రెసిషన్ ఉంది, జాబ్స్ పోతాయేమో, ఎందుకంటే ఇండియా ఈజ్ హెవీలీ రిలైడ్ ఆన్ సర్వీస్ సెక్టర్, ఎస్పెషల్లీ ఆన్ వెస్టర్న్ కంట్రీస్, రైట్. సో అమెరికాలో రెసిషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే వర్క్ ఉందో, మెడికల్ కోడింగ్ వర్క్ ఏదైతే ఉందో, ఇది రెసిషన్ వచ్చేటప్పుడు ఇంకెక్కువ వర్క్ ఇండియాకి పంపిస్తుంటారు. ఎందుకంటే సేమ్ వర్క్ యూఎస్లో చేయాలంటే వాళ్ళకి ఫర్ సపోజ్ $100 ఖర్చు అయితే అది ఇండియాలో $2-3 వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో రెసిషన్ టైంలో కాస్ట్ కటింగ్ పేరు చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ని ఇండియాకి పంపిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ జాబ్ యాక్చువల్లీ. ఓకే. సో బెనిఫిషియలే ఉంటుంది మనకి ఎప్పుడైనా. అండ్ దీంట్లో సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే మనకి ఇంతకుముందు సర్టిఫికేషన్ అనేది ఒక ఆప్షనల్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే డిమాండ్ పెరిగింది. బేసికలీ కోడింగ్ మీద అవేర్నెస్ పెరగడం వల్ల మార్కెట్లో. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కోడింగ్ని కెరియర్గా ఎంచుకుంటున్నారు, డిమాండ్ పెరిగింది, కంపెనీస్కి ఈజీగా క్యాండిడేట్స్ దొరుకుతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కంపెనీస్ కూడా నాకు సర్టిఫైడ్ క్యాండిడేట్ అయితే నేను వెంటనే తీసుకుంటా, నాన్ సర్టిఫైడ్ కంటే అని చెప్పి సర్టిఫైడ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో అయితే ఎంట్రీ లెవెల్గా తీసుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సర్టిఫికేషన్స్, లైక్ మోర్ దెన్ 100 ఐ కెన్ సే. మన వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి యూఎస్లో, లైక్ ఏఐపిసి, అహిమా, ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్లో ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వీళ్ళు మల్టిపుల్ సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు.
బట్ ఎంట్రీ లెవెల్ సజెషన్ మీరు నాకు అడిగితే దేర్ ఆర్ 2 సర్టిఫికేషన్స్, సిపిసి అండ్ సిసిఎస్. ఓకే. సో కెరీర్ ఆపర్చునిటీస్ కూడా దీంట్లో ఇన్ని ఉంటాయి, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయని అర్థమవుతుంది. అయితే చాలా మంది మెడికల్ కోడింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా ఉంటాయి, బట్ దాంట్లో పిక్ చేసుకోవడం అనేది వన్ సెలెక్టివ్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇది అంత ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోమని డైరెక్ట్ ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పి మనం చెప్పడం కంటే ఒక క్రైటీరియా మనం చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఈ వర్క్ కంప్లీట్గా ఈ వర్క్ వచ్చేసరికి కేపీఓ అంటాము దీన్ని, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అంటే దీనిలో మనం మన నాలెడ్జ్ని యుఎస్ క్లయింట్స్కి మనం సెల్ చేస్తున్నాం. మనం అంటే యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ స్కిల్, రైట్? దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ మీకు కావాలంటే ఏదైనా ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారో అక్కడికి వెళ్తే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. అలా నేను చాలా ఇన్స్టిట్యూట్స్తో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ట్రైనర్గా ఉన్నా. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా నాకు అడుగుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ కోసం కూడా నన్ను రీచ్ అవుతూ ఉంటారు. సో ఆ టైంలో నేను వాళ్ళ కరిక్యులమ్స్ కానీ అన్నీ చూస్తాను, అసలు మీరు ఏం నేర్పిస్తున్నారు ఏంటి అని చెప్పి. అలా చూసేటప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్, బట్ నాకు చాలా బెస్ట్ అనిపించింది క్వాలిటీ థాట్ ఉంది, అమీర్పేట్లో ఉంది వాళ్ళది. సో ఇట్స్ అ వెరీ గుడ్ యాక్చువల్లీ, దేర్ కరిక్యులమ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఇంటర్న్షిప్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి లైవ్ మెడికల్ రికార్డ్స్ ఇచ్చి వాటిని కోర్స్ కింద చేపించడం కానీ ఫ్రెషర్స్కి. సో అది బాగుంది, ఐ లైక్ దట్. సో అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు, సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే. ఫైనలీ ఎన్ని స్కిల్ సెట్ ఉన్నా కూడా ఫైనలీ ఆ ప్లేస్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి వైడ్ రేంజ్ లో చూసుకుంటే? అదే ప్లెంటీ యాక్చువల్లీ. అదే మీరు చెప్పాను, ఇప్పుడున్న అన్సర్టనిటీ ఏదైతే ఉందో యూఎస్లో మనకి బికాస్ ఆఫ్ ట్రంప్ ఇష్యూ అండ్ ఆల్. సో రిక్రూట్మెంట్ పెరిగింది, చాలా పెరిగింది ఇక్కడ. ఇప్పుడు ఓపెనింగ్స్ చాలా చాలా ఉన్నాయి. ఐ నో ఫ్యూ కంపెనీస్ ఎలా అపార్ట్ ఫ్రమ్ మై వాట్ ఐఎమ్ వర్కింగ్, చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా నన్ను రీచ్ అవుతుంటారు. ఎందుకంటే ఐ మీన్ టు ట్రైనింగ్. సో నాకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర ఎక్కువ మంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దర్ ఆర్ మెనీ కంపెనీస్ దర్ ఆస్కింగ్ ఫర్ 500-600 పీపుల్ ఆల్సో. అండ్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ కంపెనీస్, మీకు తర్వాత చూపిస్తాను నేను ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ కావాలంటే. సో ఒక కంపెనీ రీసెంట్లీ దే రీచ్ మీ, ఐ విల్ షో దట్ మెసేజ్. 800 పీపుల్ కావాలి వాళ్ళకి. ఎస్. సో ఇలా మనకి అట్లీస్ట్ ఎట్ రైట్ నౌ ఐ కెన్ సే అరౌండ్ 3,000 to 4,000 ఓపెనింగ్స్ ఆర్ దేర్ across entire industry. Okay. అంటే do you think మార్కెట్ లో గ్యాప్ ఉంది, ఇంకా అవైల్ చేసుకోవట్లేదు ఆ ఆపర్చునిటీస్? Obviously, since you talked about gap, basically ఏమవుతుందంటే ఏదైనా ఒక కంపెనీ మాకు ఒక 100 పీపుల్ కావాలని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, జాబ్ నోటిఫికేషన్, thousands of people వస్తున్నారు. బట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ 2 things. One is skill, that's a knowledge. Another one is certification. ఎవరుంటే వాళ్ళని పిక్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ మెడికల్ కోడింగ్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్స్ ఎలా ఉంటాయి? మనకి మెడికల్ కోడింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ హెచ్సిసి అంటారు, ఇట్స్ అ వెరీ హ్యూజ్గా రిక్రూట్మెంట్ చేసే వన్ ఆఫ్ ద ఏరియాస్, వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అలాంగ్ విత్ దట్ సర్జరీ, సేమ్ డే సర్జరీస్ అంటాం, మన ఎస్డిఎస్ అంటాం. అండ్ అంబులేటరీ సర్జికల్ సెంటర్స్ అనేసి ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే యూఎస్లో చేసే పేషెంట్స్కి చేసే ఆపరేషన్ రిపోర్ట్స్ అన్ని మనకు వస్తాయి. ఆ ఆపరేషన్స్కి మనం సర్జరీ కోడ్స్ ఇస్తుంటాం అన్నమాట. సో అలాగే ఎవల్యూషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఒక 4 different టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అండ్ ప్రోఫీ కోడింగ్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎనస్థీషియా కోడింగ్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటంటే, నాట్ ఓన్లీ మెడికల్ కోడింగ్కి అసోసియేటెడ్గా అంటే మెడికల్ బిల్లింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ మెడికల్ బిల్లింగ్ రిలేటెడ్ కోర్సెస్ కూడా మనకి ఇప్పుడు అంటే జాబ్స్ కూడా ఓపెనింగ్స్ పెరిగినాయి. సో ఆ కోర్సెస్ కూడా ఎవరికైనా దొరుకుతాయి, అవి కూడా చేసుకున్నా కూడా వాళ్ళు ఈజీగా ఇదవ్వచ్చు. ఈ మెడికల్ బిల్లింగ్కి వచ్చేసరికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా ఒక మ్యాండేటరీ కాదు అక్కడ. సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా మెడికల్ బిల్లింగ్లోకి వెళ్ళొచ్చు. వీ కెన్ చూస్ దట్ యాజ్ అ కెరియర్ ఆప్షన్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది? Minimum qualification is graduation. Of course, there are very few companies who are looking for non-graduates also. Ante graduation ay fail aina kuda తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్, ఎందుకంటే predominantly it is graduation based job. Okay. And finally మీరు 14 years of experience మీకు ఉంది కదా. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మెడికల్ కోడింగ్ లో ఎలాంటి డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారు? I started in 2010.
2010లో జస్ట్ నాకు మెడికల్ కోడింగ్లో ట్రైనింగ్ ఉందంటే చాలు తీసుకునేవాళ్ళు కంపెనీస్. ఎందుకంటే ఇట్ వాస్ లైక్ మనకి మార్కెట్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో కంపెనీస్కి ఎంప్లాయీస్ కావాలి, బట్ మార్కెట్లో ట్రైన్ రిసోర్సెస్ లేరు. దట్ వాజ్ ద టైం. 2015-16 నుంచి అవేర్నెస్ చాలా ఎక్కువ పెరిగింది. సో ఎవ్రీబడి కమింగ్, ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు దీనిలోకి. సో ఇట్స్ అ గుడ్ సైన్ బేసికల్లీ, ఎందుకంటే మెడికల్ కోడింగ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అది నాట్ ఓన్లీ అంటే డిమాండ్ పెరగడమే కాదు, ఈవెన్ సప్లై కూడా చాలా పెరుగుతుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా ఫైనలీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మేబీ ఈ సైడ్ రావాలి అని అనుకుంటే, కొంతమంది ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ లో ఉంటారు, మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. సో వాళ్ళకి వాట్ డూ యూ సజెస్ట్? 100% చూస్ చేసుకోవచ్చు. బికాస్ మనం ఒక జాబ్ నుంచి మనకి ఏం కావాలి, రైట్? ఒక మంచి శాలరీ ఉండాలి, రైట్? శాలరీ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ మనకి ఒక 20-25తో స్టార్ట్ అయినా ఓకే, నేను 2 years తర్వాత నేను ఎక్కడ ఉండాలి, రైట్? అదొకటి తీసుకుంటే కోడింగ్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. దానికి మీ గ్రోత్ చాలా బాగుంటుంది. మీరు మల్టిపుల్ సర్టిఫికేట్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ సిపిసి సిసిఎస్ ఉన్నా కూడా ఎవ్రీ ప్రాజెక్ట్కి కూడా ఒక స్పెసిఫిక్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక కార్డియాలజీ కోడర్ అయితే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సిఆర్సిసి. అలా ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రో కోడింగ్ కెరియర్లో మనం గ్రో అవ్వాలనుకుంటే 100% ఆపర్చునిటీ ఉంది. అదొకటి. అట్ ద సేమ్ టైమ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లైక్ వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది, సాటర్డే సండే అక్రాస్ ఇండస్ట్రీ, సాటర్డే సండే హాలిడే. అండ్ ఇట్స్ ఈజీ, మనం చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ వర్క్. మీకు మంచి నాలెడ్జ్ ఉంది అంటే మాత్రం మీరు 100% చాలా ఈజీగా సర్వైవ్ అవుతారు ఇక్కడ. Done, sir. Thank you so much. Thanks for your time. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.